జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా మనము మొన్ననే డివైడ్ అయినటువంటి నంద్యాల కర్నూలు జిల్లా రెండు కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఈరోజు ఈ జిల్లాలో మరి ఒక్కొక్క కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు నలుగురు ఇంకా ఎవడు రాకూడదా, ఎవడు ఈ ప్రాంతాలలో మరి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ఎన్నుకోబడకూడదా? చూస్తున్నారు మీరు, వీడికి వస్తేనేమో 2-3 శిల్పాలు ఈ ప్రాంతంలో, అటపోతేనేమో కాటసాన్లు, అటపోతేనేమో బాలనాగిరెడ్డి ఆయన తమ్ముడు అన్న ఆయన సాయి ప్రసాద్ రెడ్డి, మళ్ళీ అటపోతే గుత్తకెళ్ళి పోతే ఇంకొక బ్రదరు, ఇంకా అటపోతే ఎమ్మెల్సీ, అంత కుటుంబాలు 3-2. ఇప్పుడు శిల్ప వాళ్ళు నాకు కూడా బాగా ఉండేవాళ్ళు, వాళ్ళు నాతో కూడా. కానీ వాళ్ళది దందా వేరు. ఒక మార్బుల్ అంగడి పెట్టుకొని మొట్టమొదట జూబ్లీ హిల్స్లో మొదలుపెట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం, మంచి దిట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా అనుభవం ఉన్నటువంటి వారు, బాగా డబ్బులు బాగా చేసుకున్నారు కూడా. అది వాళ్ళ యొక్క బిజినెస్. ఈరోజు ఎక్కడ వచ్చిందంటే తేడా, ఎవడైతే డబ్బులు సంపాదిస్తున్నాడో వాడు వచ్చేది నేను ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా అని మొదలుపెట్టేది. ఇంకా ఇళ్ళలో తిక్కోలా, ఇల్లు ఇన్నాళ్ళు ప్రజాసేవ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రాణాలు పణంగా పెట్టి ప్రజాసేవ చేసే వాళ్ళు ఇంకా ఛాన్స్ లేదు. ఓన్లీ రియల్ ఎస్టేట్ వాడు, మార్బుల్ షాపులు పెట్టుకున్నాడు, లేకపోతే భూ కబ్జాలు చేసేతోడు. ఇప్పుడు అది కాదు, వాళ్ళు సేవ చెయ్యరు, బిజినెస్ లైన్లోనే ఆలోచన చేస్తారు. మీరు వచ్చిన కర్మ ఏమనంటే వాళ్ళు బిజినెస్ పీపుల్, బిజినెస్సే వాళ్ళకు మెయిన్గా ఐడియా ఉంటుంది తప్ప ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ఎక్కడ తాగునీటి సమస్య తీర్చాలి, ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ చేయాలా, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు తెప్పించాలా, ఈ ఆలోచనలో రైతులు ఎట్లా బాగుపడతారు, ఏ రకంగా వీళ్లకు గిట్టుబాటు ధరలు ఉంటాయి, రైతులకు నీళ్లు ఎట్లా సరఫరా చేయాలా అన్నటువంటిది వీళ్ళల్లో ఆలోచన ఉండదు. వీళ్ళకు ఉండేదంతా ఏమంటే స్థలం ఎక్కడ ఉంది, ఇది అమ్మడబోతుందా లేదా, దీంట్లో లేఅవుట్లు వేసి ఇల్లు కడితే ఎంత కమ్మవచ్చు, ఎంత లాభం ఉంటుంది, మనం కొనేది ఎంత, అమ్మేది ఎంత, ఏ రకంగా మనము. అప్పుడు కూడా మొన్న కూడా నంద్యాల జిల్లా ఏర్పడినప్పుడు దుమ్ము లేపినారు ప్రచారం, వచ్చా జిల్లా అని వచ్చి అమ్ముకున్నాక మొత్తం జిల్లా ఈరోజు రియల్ ఎస్టేట్ ఒక డౌన్ అయిపోయాయి. ఊరికే మాటల కాడికే, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ మాటల కాడికే. రియల్ ఎస్టేట్ దందా ఇది తేడా లేదు. అంటే ఈరోజు నేను చెప్తున్న స్థానికులు, నంద్యాలలో స్థానికులు లేరేమయ్యా, ఎంతో ప్రజాసేవ చేసేవాళ్ళు. వాళ్ళకు చిన్న ప్రాబ్లం, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, డాక్టర్ అవసరం ఉన్నా, లాయర్ అవసరం ఉన్నా అక్కడే ఉండి రాత్రి బవళ్ళు కష్టపడే వాళ్ళు నంద్యాలలో లేరేమయ్యా. యాడ్ నుంచో కొన్న కేసుల నుంచి దేవాలి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి. ఎందుక ఇట్లా చేస్తున్నారు వీరు? పార్టీలు కూడా కొంచెం ఆలోచన చేయాలి, స్థానికులను పికప్ చేయాలి. ఇక్కడ వాళ్ళకే సమస్యలు తెలిసేది, ఫారూక్ లాంటి వాళ్ళకు సమస్యలు తెలుస్తాయి. కానీ యాడ్ నుంచో వచ్చి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు డబ్బులు ఉన్నాయని చెప్పి ఈడొచ్చి తీసుకొచ్చి పెట్టడము, ఈ చాలా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే ప్రసక్తే లేదు. నేను ఒక్కటే అడుగుతున్నా వీళ్ళను, ఈ మహానుభావులు ఇప్పుడు తిరుగుతున్నారు, వీళ్ళని అడుగుతున్నాను, నీళ్లు ఈ సంవత్సరము మీకు నీళ్ళు ఇవ్వము, మీరు పంటలు వేసుకోవద్దండి అని చెప్పి పేపర్లలో అదే రకంగా నోటీసులు ఇచ్చారు రైతులకు, మేము కేసులు పెడతామని చెప్పి. ఈ నోటీసులు ఇచ్చినప్పుడు ఇక్కడున్నటువంటి లెజిస్లేటర్స్ ఎప్పుడన్నా స్పందించారా? ఆ నోటీసు మీద ప్రొటెస్ట్ చేశారా? అసెంబ్లీలో ఏమన్నా మాట్లాడారా వీళ్ళు? నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు రాయలసీమకు నంద్యాల, మొత్తానికి నంద్యాల జిల్లాకు అత్యంత ప్రాణప్రదమైనది గుండ్రేవుల రిజర్వాయర్. గుండ్రేవుల కడితే ఈ ప్రాంతానికి నీటి సమస్య ఉండదు. ఆళ్ళగడ్డ నుంచి మనకు నందికొట్కూరు, అదే రకంగా కర్నూలు కానీ, లేకపోతే మనకు శ్రీశైలం నియోజకవర్గం కానీ, ఈ వీటికి చాలా మటుకు నీటి సమస్య తీరుతుంది. శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ అది గుండ్రేవుల. ఈ గుండ్రేవుల కోసం ఎవరైనా ఈ శిల్పాలు కానీ, కర్సాన్లు కానీ, లేకపోతే ఆడ బాలనాగిరెడ్డి బ్రదర్స్ కానీ
ఎప్పుడన్నా స్పందించారా? లేదే. ఎందుకు స్పందించారో వీళ్ళకి ఆ తెలివి లేదు, వీళ్ళకి అవగాహన లేదు. గుండ్రేవులో ఉంటే ఏమో తెలియదు. అది శాంక్షన్ ప్రాజెక్ట్ 20 టీఎంసీల నీళ్లు. 20 టీఎంసీలు అంటే దాదాపుగా 60 టీఎంసీలు వాడుకోవచ్చు ప్రతి సంవత్సరం. నీటి ఎద్దడి ఈరోజు ఉంది అంటే గుండ్రేవుల రాకపోవడమే ఈరోజు నీటి ఎద్దడి. దాని గురించి మాట్లాడే నాదులు లేడు. ఎంతసేపు ఉన్నా ఇదో నంద్యాల పక్కన మనం లేఅవుట్ చేద్దామా, కర్నూలులో ఏమన్నా వక్ఫ్ బోర్డు ఆస్తులు అవి ఆక్రమించుకుందామా, లేకపోతే ఏదన్నా బెదిరించి ఇద్దరు అన్నదమ్ములు లేకపోతే స్నేహితుల మధ్యన డిస్ప్యూట్ ఉంటే వాళ్ళని కుసబెట్టి బెదిరించి రాపించుకోవడమా? ఇదా మీరు చేసింది ఈ 5 సంవత్సరాలు? ఇది కాదు కావాల్సింది. ముఖ్యంగా గుండ్రేవుల రిజర్వాయర్ పూర్తి చేయాలి, రైతులను ఆదుకోవాలి. ఈ ప్రాంతంలో ఊరికే కనపడుతుంది మీకు మనకందరికీ ఏదో పచ్చగా, కానీ ఎప్పుడు నీళ్ళు వస్తాయో ఎప్పుడు పోతాయో. ఐఏబీ మీటింగ్లో ఏం మాట్లాడినాడు ఈయన? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్నటువంటి ఎంపీ కానీ ఐఏబీ మీటింగ్ అని జరుగుతుంది. ఇరిగేషన్ డెవలప్మెంట్ అడ్వైజరీ బోర్డ్ అది. ఐఏబీ మీటింగ్ జిల్లా స్థాయిలో జరుగుతుంది. దాంట్లో ఎప్పుడన్నా వీళ్ళు మాట్లాడినారా? ఎప్పుడన్నా ఇదిగో ఈ ప్రాజెక్టు, ఇదిగో అలగనూరు తెగిపోయింది, దాదాపు 5 ఏళ్ళు అయింది ఇది ఖాళీ అయిపోయి, అలగనూరులో నీళ్లు లేవు ఒక చుక్క కూడా, దాన్ని బాగు చేద్దామని ఎవడని అడిగినాడా? వీళ్ళల్లో అడగరు. వీళ్లకు వ్యవసాయానికి లేకపోతే నిరుద్యోగ సమస్యకు లేకపోతే రైతాంగం దెబ్బతింటా ఉంటే వీళ్ళకి పట్టలే. వీళ్ళకి పట్టిందల్లా రియల్ ఎస్టేట్ తప్ప ఇంకోటి కాదు. అందుకే ఈరోజు స్థానికులను మీరు ఎంకరేజ్ చేయండి. స్థానికులు ఉండాలి ఎప్పటికీ. కానీ ఈ స్థానికులకే సమస్యలు తెలిసేది, ఎవడో ఎక్కడి నుంచో వచ్చిన వానికి తెలియదు. ఇప్పుడు చూడండి ఎంపీ ఆయన ఎవరో మరి విత్తనాల వ్యాపారి. ఆ విత్తనాల వ్యాపారిగా బాగా సంపాదించాడు ఆయన. ఏం చేసినావో చెప్పు ఈ 5 ఏళ్లలో? ఏమన్నా ముఖ్యమంత్రిని పోయి నిలదీstiవా? పార్లమెంటుకు పోయి మోడీ గారిని నిలదీstiవా? ఒరే తీగల వంతెన బదులు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడితే ఈ ప్రాంతం బ్రహ్మాండంగా పికప్ అవుతుంది. మొత్తుకొని సచ్చినా ఒకరన్నా పోయి రిప్రజెంట్ చేయకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ల మీద లెటర్ రాశాను నేను, తెలంగాణతో మాట్లాడు, దీనికి మోడీతో మాట్లాడమని. మీరు మాట్లాడిందే లేదు. అయ్యా మీ విగ్రహాన్ని, పెద్ద విగ్రహం ఆడ పటేల్ విగ్రహం పెట్టారు, పటేల్కి పెట్టారు అక్కడ గుజరాత్లో, అట్లా పెట్టిస్తామయ్యా మేము రైతులము మా డబ్బులతో ఎక్కడ సంగమేశ్వరం దగ్గర. మీరు ఆ బ్రిడ్జి కమ్ బ్యారేజీ కట్టమని మేము అడిగాము. ఏం లేదు. ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి ఒకటి తీసుకొచ్చి మెత్తకున్న కాడ తవ్వుకొని బిల్లులు చేసుకొని వెళ్ళిపోయింది. దాంట్లో షేరు, దాంట్లో అంతా మొత్తం కూడాను పంచుకుంటే డబ్బులు. రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ కోసరం కాదు, గుండ్రేవుల రాయలసీమ కోసరం. అదే రకంగా పోతిరెడ్డిపాడు హెడ్రగల్ రాయలసీమ కోసరం, ముచ్చుమరి ఎత్తిపోతల పథకం రాయలసీమ కోసరం. అది కాదు అసలు. రిజర్వాయర్లే లేవు. నువ్వు ఎట్లా కడతావయ్యా? నువ్వు రిజర్వాయర్ల కెపాసిటీ చెప్పు, నువ్వు లెక్కలు చెప్పు. ఈ దద్దమ్మలకు తెలుసా? ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి తెలుసా రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయి, ఎంత కెపాసిటీ ఉందని? రాయలసీమ ఎత్తిపోతల పథకంలో నీళ్లు తోడిపోస్తే ఏ రిజర్వాయర్ నింపుతావు నువ్వు? రిజర్వాయర్లు కట్టకుండా ఆ స్కీమ్ ఎందుకయ్యా? అంటే దీని అర్థం ఏమంటే వేరే ప్రాంతాలకు తీసుకుపోనీకనే. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈ వెధవలు ఉన్నంత వరకు రాయలసీమ బాగుపడదు. ఈ చవట దద్దమ్మలు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నంత వరకు రాయలసీమ బాగుపడదు. వీళ్ళ ధ్యాస వేరు, వీళ్ళ శ్వాస వేరు. వీళ్ళు ప్రజలను గురించి ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడరు. అందుకే ఇంకా ఏముంది, ఇంకా రేపటి నుంచి యుద్ధం మొదలు పెడతాం. మేము కూడా ఈయనే కూర్చుంటున్నాం. ఇంకా మా వాళ్ళు ఉన్నారు. ఏబి సుబ్బారెడ్డి కంటే మించినోడు ఎవడు లేడు, కొట్టాల శివుని కంటే మించినోడు ఎవడు లేడు, రాజశేఖర్ ఉన్నాడు. ఈరోజు మీరు వీళ్ళంతా కలిసి పోరాడతాం. ఇంకా చాలామంది జాయిన్ కాబోతున్నారు వాళ్ళని వదిలిపెట్టి. ఏమన్నా ఉంటే డబ్బుల మూట తీసుకుపోయేది, ఆ డబ్బుల మూట రియల్ ఎస్టేట్ది, ఏదో ఇది తీసుకో పోవాకు అనేది. ఏం కర్మయ్యా మీకు? మీ కర్మ డబ్బులతోనే. నాయకులను కొనుక్కుంటారు కొంతమందిని, వీళ్ళు కాదు మామూలుగా డబ్బులకు ఆశపడే వాళ్ళ కాడికి పోయేది, డబ్బుల సంచులు గుమ్మరించేది, పొవాక్ అని చెప్పేది, మేము మాతో చేరిన వాళ్ళను మళ్ళా పోయి ప్రభావితం చేసేది. కుదరవి. ప్రజల్లో మార్పు వచ్చింది. ఇది చిత్తుగా కొట్టబోతున్నారు మిమ్మల్ని, బ్రదర్లను గిదర్లను అందరినీ, జగ్గు దాదాను అందరినీ వదిలిపెట్టారు. ఈసారి కక్ష మీద ఉన్న నిన్న చెప్పులు వేసినారు చూడు, సిగ్గులే వచ్చామన్నా. ఆడ అనంతపురంలో చెప్పులు
నువ్వు సెక్యూరిటీ రాకుండా ఉంటే చెప్పులు పడతాయో ఏంటి పడతాయో తెలియదు, నాకైతే తెలియదు. మీరు సెక్యూరిటీ పెట్టుకొని అంత చెట్లు కొట్టేసి దాపు ఎక్కడా కూడా అడ్డం లేకుండా చేసుకొని ఓ అబ్బా అంత పెద్ద సెక్యూరిటీతో మీరు వస్తున్నారు కాబట్టి ఏదో వచ్చి మైకు తీసుకొని మాట్లాడిపోతున్నారు. మీరు సెక్యూరిటీ లేకుండా రాయలసీమ తిరుగు కరువు ప్రాంతమయ్యా. ఆయన అయితే ఇత్తనాలు మొత్తం రైతులనేమయ్యా మోసం చేసి దేవుళ్ళ లాంటి వాళ్ళ రైతులు దేవుళ్ళు అయ్యా వాళ్ళు. నష్టాలు వచ్చినా పండిస్తున్నారంటే దేవుళ్ళు అయ్యా వాళ్ళు. వాళ్ళకు దినా పూజ చేయాలి మనం. అటువంటి వాళ్ళని మోసం చేస్తారేమయ్యా మీరు ఈ బ్రహ్మానంద రెడ్డిల కట్టోళ్ళు. నేనే ఎన్నో పంచాయతీలు చేసిన, నా ఊరికి పిలిపించి రైతులు ఈయన మిడ్తూరు మండలంలో మోసం చేస్తే పిలిపించిన, నష్టపరిహారం కట్టించిన. మళ్ళా సంవత్సరానికి మళ్ళా మోసం చేస్తే ఈసారి కొంచెం గట్టిగానే దండించి ఇది చేశాను నేను ఆ రోజు. ఈ రకంగా వీళ్ళనా అసలు కనపడని వాళ్ళనా, ముఖం కనపడని వాళ్ళ ఎస్బీ రెడ్డి గారు చూడు, ఆయన పాపులర్ మ్యాన్. బాగా తెల్ల డ్రెస్ వేసుకుంటుండే, నల్ల బెల్ట్ కట్టుకుంటుండే, సిగరెట్ ఇంతప్పుడు అవుతుండే, బాగానే ఉండే. ఏదో చేస్తుండే ఉండకుండా రోజు ఒక పని ఏదో చేస్తుండే. వెళ్తే ఆడ వెళ్తే ఈడ ఏదో ఒకటి చేసి అట్టనన్నా ఏదన్నా ఒకటి గుర్తింపు తెచ్చుకోలేదే నువ్వు. థూ ఏమన్నా పనే, అందరు తూతూ అంటున్నారు ఈరోజు. ఇంకా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు బయట వాళ్ళు వీళ్ళను మనము ఖచ్చితంగా పంపించాల్సింది, సాగనంపాల్సిందే. లేకపోతే స్థానికులకు విలువే లేదు. ఇంకా వాళ్ళకే రాసిచ్చిపోండి మీరంతా కూడా. స్థానికులు వద్దు, మీ ఆస్తులు గీస్తులని ఖాళీ చేసి పట్టయ్యా మీరే తీసుకోండి, మాకు వద్దు. ఈడ ఎందుకు ఉండాలా మేము? ఇదేదో విదేశాలలో ఉన్నట్టుంది, ఈడ మా సొంత ఊర్లో ఉన్నట్టు లేదు. కానీ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుంది మేము. విలేజ్ స్థానికులకు విలువే లేదు. ఇంకా వాళ్ళకే రాసిచ్చిపోండి మీరంతా కూడా. స్థానికులు వద్దు, మీ ఆస్తులు గీస్తులని ఖాళీ చేసి పట్టయ్యా మీరే తీసుకోండి, మాకు వద్దు. ఈడ ఎందుకు ఉండాలా మేము? ఇదేదో విదేశాలలో ఉన్నట్టుంది, ఈడ మా సొంత ఊర్లో ఉన్నట్టు లేదు. కానీ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుంది మేము. ఎక్కడికి ఏంటి ఏం జరుగుతోంది ప్రజలు చూస్తున్నారు కదా. ఈరోజు వీళ్ళని తరిమి కొట్టాల. వీళ్ళను గుండ్రేవులు సాధించుకోవాలా మనం. ఫారూక్ గారికి నేను ఒకటే చెప్తున్నాను, ఈయన మంత్రి అయ్యేది ఖాయం. ఎందుకంటే మైనార్టీలలో ఒకడే ఏకైక నాయకుడు ఆయన. మైనార్టీ మినిస్టర్ అవుతాడు ఇక్కడ, గెలిస్తేది ఖాయం. నేను ఒకటే చెప్తున్నాను ఆయనను, అయ్యా నిలబెట్టి గుండ్రేవులు సాధించాడు నువ్వు శబరమ్మ ఇద్దరు కలిసి. తీగల వంతెన వద్దయ్యా, అది బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్. ఊకే షూటింగ్లకు పనికి వస్తుంది అయ్యా. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడితే మనకు 60 టీఎంసీలు నీళ్లు వస్తాయి. 60 టీఎంసీలు. రాయలసీమ దరిద్రం తీరుతుంది. మీరిద్దరు కలిసి సాధించండి అది. నేను ఒక ఉద్యమకారునిగా మీకు నేను సలహా ఇస్తున్నాను. నేను వీళ్ళని గెలిపించుకోవాలా. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళను గుండు కొట్టి వీళ్ళకు ఉలిగడ్డల దండేసి వీళ్ళకు ఇది మన సున్నం పట్టెలు పెట్టి నెత్తిన వీళ్ళ గాడి మీద ఊరేగి ఇచ్చే కాలం వస్తుంది. చూస్తుండండి మీరు. టైం ఎక్కువ లేదు అని కూడా నేను చెప్తున్నాను.